హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. ఈరోజు శ్రీకాంత్ ఓదెల మరియు నాని సెకండ్ ఫిలిం అయినటువంటిది ప్యారడైజ్, ఈ చిత్రానికి సంబంధించి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. మోస్ట్ అవైటెడ్ ఫిలిం అనిరుద్ మ్యూజిక్తో వస్తుంది. అయితే ఈ గ్లిమ్స్ రిలీజ్ అయ్యే టైంలో నిజంగా అందరూ ఎలాంటి గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని ఉత్కంఠతో ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. బట్ ఈ గ్లిమ్స్ చూశాక మాత్రం నాకు చాలా డీటెయిల్స్ అనిపించాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో రియాక్షన్ దాంట్లో ఉండబోతున్నాయి. సో చాలా క్లియర్గా వినండి. చాలా డెప్త్ మీనింగ్తో ఈ గ్లిమ్స్ అనేది ఉందన్నమాట. చూద్దాం మీతో పాటు. డిస్క్లైమర్లో రా ట్రూత్, రా లాంగ్వేజ్ అనేది వేశారు. సో నిజంగా ఈ గ్లిమ్స్ ఫస్ట్ టైం నాకు చూసినప్పుడు నిజంగా చాలా రాగా ఉంది అనిపించింది. మొన్న వచ్చినటువంటి నాని ఫిలింలో కూడా ఒక చిన్న బూత్ మాట మాట్లాడాడు. ఇట్స్ ఫైన్, కొన్ని సెన్సార్ సవరణలో భాగంగా వదిలేస్తున్నారు. చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసేచు కానీ ఈ వాయిస్ అనేది నాని గారి మదర్ గురించి అని తెలుస్తోంది. బట్ ఇది స్టోరీ టెల్లింగ్లో భాగంగా ఉంటే మాత్రం నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతోంది. ఎందుకంటే చాలా ఫిలిమ్స్ లైక్ కేజీఎఫ్, కొన్ని లైక్ బాహుబలి, ఇవన్నీ స్టోరీ టెల్లింగ్ అనమాట. ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నాని మదర్ క్యారెక్టర్ ఎవరికో స్టోరీ చెప్పుతోంది. ఇందులో ఈ డైలాగ్ విన్నారా మీరందరూ క్లియర్గా? చరిత్రలో పావురాల గురించి, ప్యారెట్స్ చిలుకల గురించి రాశారు. బట్ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా తీరాలే దీనికి రైట్. సో దీనికి అర్థం ఏంటి? మీకు అర్థమైంది దాని ప్రకారం? ఎక్కువ కంగారు పడకండి, నేను చెప్తా. సో మనమందరం మనుషులమే. బట్ మన మనుషుల్లో కుల, మతం, జాతి, వర్గం ఇలా అనేక రకాలుగా డివైడ్ చేసి అగ్రకులానికి మాత్రమే ఆ ఆధిపత్యం అనేది, కానీ కొన్ని ఫెసిలిటీస్ అండ్ ఎబిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. అణగానిన వర్గాలు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ గురించి మెయిన్గా ఆ చెప్పే భాగంలోనే ఈవిడ ఎగ్జాంపుల్గా వాడింది ప్యారెట్ అండ్ పావురాల్, అంటే అగ్రకులం వారు. కాకి అనేది సింబాలిక్గా, అంటే అణగారిన వర్గానికి చెందింది కాబట్టి అణగారిన వర్గం వాళ్ళమి అని ఆవిడ రిప్రజెంట్ చేస్తుంది. నిజంగా ఎవరూ రాయలేదు వాళ్ళ గురించి, వాళ్ళకి సంబంధించినటువంటి నాగరికత గురించి కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి వాళ్ళకి ఒక సపరేట్ ఎలాంటి ఒక గుర్తింపు కూడా లేదు అప్పట్లో. ఇది కడుపు మండిన కాకుల కథ. కడుపు మండిన కాకులంటే క్రోస్ కాదు, కడుపు మండి కాకులంటే అణగారిన వర్గం అని మాట్లాడుకున్నామే, వాళ్ళ కథే ఇది. జమానాకెళ్ళి నడిచే శవాల కథ. ఆ డైలాగ్ చూసారు ఎంత రారస్టిక్గా ఉందో. అండ్ ఈ విజువల్లో మీరు బాగా గమనిస్తే అక్కడ మనుషులు ఎంతమంది చచ్చిపడి ఉన్నారో అంతమందికి ఎగ్జాక్ట్గా ఒక్కొక్కరు చొప్పున ఒక్కొక్క కాకిని రిప్రజెంట్ చేశారు. నేను చెప్పినట్లుగానే ఇక్కడ కాకి గురించి కాదు బాబు, ఇక్కడ స్టోరీ అంతా కూడా అణగారిన వర్గాలు. కాకిని మనం ఎంత నీచంగా చూస్తామో అంతటి నీచంగా భావింపబడిన ఒకప్పట్లో ఉన్నటువంటి అణగారిన వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి స్టోరీ, వాళ్ళ తిరుగుబాటు గురించి, వాళ్ళ గుర్తింపు గురించి, వాళ్లకు తగినటువంటి న్యాయం కోసం పోరాడిన ఒక యోధుడు నాని గురించి ఈ స్టోరీ. రైట్. ఇది ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇది ప్యారడైజ్ అనే నేమ్ పెట్టినప్పుడే అనుకున్నాను ఇట్స్ అంటే ప్యారడైజ్ బిర్యానీ హైదరాబాద్లో ఉందని హైదరాబాద్ అని కాదు. నేను అనిపించింది ఎందుకో ఇది నిజాం కైండ్ ఆఫ్ బ్యాక్డ్రాప్లో, మొన్న వచ్చింది రజాకార్ ఆ కైండ్ ఆఫ్లో ఉండే ఇది అనుకుంటున్నాను. సో అందుకే మీకు ఇక్కడ చాలా క్లియర్గా గమనిస్తే మన చార్మినార్కి ముందు ఒకటి ఉంటుంది, ఒక చౌరస్తా లాంటిది. ఆ చౌరస్తా దగ్గర సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. సో ఒకప్పట్లో నిజాం పరిపాలన ఇచ్చే ఆ టైంలో సో ఇది అని అనిపిస్తుంది నాకు. ఇక్కడ బాంబు పేలుడు అప్పట్లో బాంబులు ఉన్నాయి. రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందా? మనుషుల గురించే. వాట్ ఏ గ్లిమ్స్ అసలు. నిజంగా ఆ ఫైర్లో నుంచి న్యాచురల్ స్టార్ నాని అలా 2 జళ్ళు వేసుకుని అట్లా వస్తుంటే నడిచి బ్యాక్ సైడ్ మీరు బాగా గమనించారా, నానికి తాలూకు ఉన్నటువంటి యోధులందరూ కూడా కత్తులతో
ఇంటూ ఒక రైట్. ధగడొచ్చి దగడ్. తన జాతిల జోష్ తెచ్చిండు. దగడ్ ఎవరు దగడ్? దగడ్ అంటే మామూలుగా హైదరాబాద్ లాంగ్వేజ్లో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు తెలిసినా చెప్పను. భూ అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. ఎస్, కాకులు నిజంగా తలవార్లు పడతాయా? పట్టవుగా. సో ఇక్కడ దీని అర్థం ఏంటి? ఎవరైతే బాగా అందరి చేత అరగారింపబడ్డారో, అవమానింపబడ్డాడో, కిందకి తొక్కబడ్డాడో వాడు లేచి కత్తి పట్టుకొని నాని వెంటున్నాడు. ఇది ఆ కాకులను ఒక్కటి చేసిన ఒక లంజా కొడుకు కథ. అయ్య బాబోయ్. సో ఇంత దారుణంగా, ఇంత రారస్టిక్గా మాట్లాడతారని ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ అనమాట. సో ఈ విజువల్లో ఇదే హైలైట్. ఎందుకంటే చేతి మీద ఆ నేమ్ సినిమా మొత్తం రిప్రజెంట్ అవ్వబోతోంది, సినిమా మొత్తం కనబడబోతోంది. సో అంత రారస్టిక్గా అసలు సెన్సార్ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో ఐ థింక్ నాకు అసలు అర్థం కావట్లేదు. బట్ ఓకే, ఫైన్. కొన్ని సవరణలో భాగంగా ఈ మధ్యకాలంలో కొన్ని బూతులు వస్తున్నాయి, ఫైన్. బట్ ఈ బందూక్, ఈ చేతిలో ఉన్న బందూక్ సుమారు 150 నుంచి 180 సంవత్సరాల క్రితం నాటిది. రైట్. ఈ యుగానికి ఒక్కడు, ఈ కైండ్ ఆఫ్ ఒక బ్లాక్ మొనాట్ని ఉన్న ఫిలిమ్స్ మనం సలార్, కేజీఎఫ్ ఇలాంటివి చూసాం. సో ఆ కైండ్ ఆఫ్లోనే ఇది వస్తున్నట్టు తెలుస్తుంది. బట్ కాకపోతే ఇంత దారుణంగా, ఇంత రాగా నిజంగా అప్పట్లో బ్రతికారా అనే డౌట్ వస్తుంది నాకు. బ్రతికే ఉంటారు. ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని నాకు అనిపిస్తుంది, కొంచెం సినిమా లిబర్టీతో. హీరో ఇక్కడ అండర్వేర్ మీద మీరు బాగా గమనిస్తే హీరో అని ఉంది. హీరో అన్న పదం ఎప్పటి నుంచి ఉంది? 100 years, 80, అంతే. మోస్ట్లీ 100 years బిఫోర్ నుంచి హీరో అన్న పదం ఉంది. తర్వాత అంతే, దానికి ముందే తెలియదు. ఐ థింక్ ఎందాక నేను మిస్టేక్ చేశాను 180-200 years బ్యాక్ అని. నో, 80 to 100 years మధ్యలోది. కొడుకు నాయకుడైన కథ లాస్ట్కి రివీల్ అయింది. ఇప్పుడు దాకా చెప్పింది వాళ్ళ కొడుకు గురించి. సో అదనమాట, వాళ్ళ కొడుకు గురించే చెప్తోంది. సో నిజంగా చెప్తున్నా, ఈ ఫిలిం ఉండబోతోంది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత రీతిలో ఉండబోతోంది. ఆ గెటప్ ఏంటి, ఆ బందూక్ ఏంటి, చేతికి ఆ కడియాలేంటి, నాని అన్నేంటి, ఇలా ఉండడం ఏంటి, తగలబడిపోబోతున్నాయి థియేటర్స్. 2026 March 26th ఫిలిం రాబోతోంది. తగలబడిపోబోతున్నాయి, రాసి పెట్టుకునే మాట. 200 కోట్లు అలా గల్లా పెట్టుకొచ్చి పడబోతున్నాయి. అయ్యో బాబోయ్. రైట్. నిజంగా ఈ గ్లిమ్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో నాని గారు వాట్ కైండ్ ఆఫ్ అతను సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి ఫిలిమ్స్ ఒకసారి మీరు బాగా గమనిస్తే చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి కాన్సెప్ట్స్ అన్నీ. సో మొన్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి ఫిలిం నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేటివి ఆయన ఎంచుకుంటున్నాడు. నిజంగా ఇంత ఒక ఎక్స్పెరిమెంటల్ హీరో నిజంగా ఈ టైంలో, ఇట్లాంటి పర్టికులర్ ఒక పీక్ టైంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం అనేది చాలా రోజుల తర్వాత, మహేష్ బాబు గారి తర్వాత నేను చూసిన ఎక్స్పెరిమెంటల్ హీరో నాని అనిపిస్తోంది నాకు. శ్రీకాంత్ వదిలాకి సారీ ఫర్ దిస్, నేను అనుకుంటాను శ్రీకాంత్ వదిలా అంత హ్యాండిల్ చేయలేడేమో అనిపించింది. పైగా ప్యారడైజ్ ఏంట్రా, నేమ్ ఏంటి, దీనికి ఎంత ఫీలింగ్ ఏంట్రా అని అనుకున్నా. బట్ ఇది చూశాక శ్రీకాంత్ వదిలా ఈజ్ మచ్ మోర్ దాన్ వి థింక్. అంటే మనం అనుకుంటున్న దానికంటే ఇంకా చాలా 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 ఎక్కడో ఉన్నాడు ఆయన. సో అందుకే చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్ ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు, అది కూడా ఒకే ఒక ఫిలిం చూసి, దసరా. సో దసరా తర్వాత నాని చేస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎలాగో నానికి ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కాక ఈ మాస్ ఆడియన్స్ ఉంటారే, బెంచ్ ఆడియన్స్, వీళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయాలి, వీళ్ళు
నానిని యాజ్ ఏ హీరోగా వాళ్ళు అడ్మైర్ చేయాలనే భావనతో ఇలాంటి ఫిలిమ్స్ చేస్తున్నట్లయితే నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ గ్లిమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ఇలాంటి మూవీకి సంబంధించి రివ్యూస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు ది అవర్ ఛానల్. నేను వీరామ్.